అదేవిధంగా ఈరోజు 85,000 రూపాయలకి లడ్డూ దక్కించినటువంటి భక్తులు రాజేష్ గారు కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నామండి. అలాగే విజయభాస్కర్ రెడ్డి గారు కూడా, అనిల్ కుమార్ గారు, చైర్మన్ సూర్యనారాయణ గారు, వైస్ చైర్మన్ ప్రసాద్ రెడ్డి గారు, లడ్డూ దాదా మా బావైనటువంటి త్రినాథ్ గారు వేదిక రావాలని కోరుతున్నామండి. అలాగే అనిల్ కుమార్ గారు రావాల్సింది, ప్రేమ్ రెడ్డి గారు, అలోక్ గారు, దయచేసి కమిటీ నెంబర్ అందరూ కూడా ఒక్కసారి వేదిక రావాలని కోరుతున్నాండి. అలాగే నెక్స్ట్ చైర్మన్ మురళీ పట్నాయక్ గారు ఒకసారి వేదిక రావాలని కోరుతున్నామండి. అలాగే మెయిన్ శిరీష్ గారు కూడా ఒకసారి వేదిక రావాలని కోరుతున్నామండి. గౌతమ్ కుమార్ ఒక్కసారి వేదిక రావాలని కోరుతున్నాం. అలాగే రత్నకుమారి గారు ఒక్కసారి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు లడ్డూని మన ఎక్స్ డిప్యూటీ మేయర్ అలాగే బాలకృష్ణ శ్రీధర్ గారు ఎవరైతే లడ్డూ పడుతున్నారో వారికి అందజేయడం జరుగుతుంది. వాళ్ళు చేస్తున్నారు అందరూ కూడా పైకి ఆయన చూడండి. అలాగే మన మంజులు గారు కూడా చాలా చక్కగా మాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ వీళ్ళందరూ చేయబట్టి ఈ కార్యక్రమం చక్కగా. అదే రేపు కూడా అన్నదాన కార్యక్రమం ఉంది. మీరందరూ కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మీరు మంచి ఇప్పుడు ఈ వరకు ఎలాంటి సహకారం అందించారో రేపు కూడా అదే విధంగా కొద్దిగా శ్రమ తీసుకుని అందరూ కూడా చేయాలి. సార్ కూడా రేపు రమ్మని చెప్పాం, తప్పనిసరిగా వస్తారు. వచ్చి దగ్గరుండి ఆ కార్యక్రమం కూడా మీ బ్లెస్సింగ్స్తో సక్సెస్ఫుల్గా తెలియజేసి నేను కోరుకుంటున్నాను. పట్నాయక్ గారు ప్లీజ్ అవసరం లేదు, ప్లీజ్ ప్లీజ్. మరి లాస్ట్ ఇయర్ పాడినటువంటి వెంకటరావు కావచ్చు, అలాగే మరి సొంతం చేసుకున్న వెంకటరావు గారు ఫ్యామిలీ, అలాగే మరి పార్టిసిపెంట్స్ లాస్ట్ ఇయర్ మరి రమేష్ గారు, మరి కృష్ణకుమార్ గారు, అలాగే మన మా చైర్మన్ సూర్యనారాయణ గారు ఫ్యామిలీ అంతా కూడా ఇంకా చాలామంది పార్టిసిపేట్ చేశారు. శంకర్ గారు కూడా పార్టిసిపేట్ చేసి చాలా టీం వచ్చారు. అందరికి కూడా ప్రభావిత గారు చెప్పగలరు. మాకు ప్రతి సంవత్సరం కూడా చాలా కోఆపరేట్ చేస్తారు. మరి వాళ్ళు కూడా చాలా మాకు చేయడం జరిగింది. ఆ అమౌంట్ మాకు చెప్పలేక తర్వాత మీకు తెలియపరుస్తాం, మీరు అందరూ వస్తుంది. అది చాలా పెద్ద మొత్తంలో మాకు ఇవ్వడం జరిగింది. 50,000 అంటే ఆయన అయితే అసలు ఎట్టి పరిస్థితులు కూడా ఓపెన్ చేస్తున్నారు. కానీ ఆయన డబ్బులన్నా సరిగా మనం చూపించాలి తప్పదు. అలాగే మరి మన కమిటీ మెంబర్ మరి శిరీష్ గారు, వాళ్ళ శ్రీనివాసరావు గారు ఇద్దరు కూడా మరి అన్నదానం మీకు 1 lakh మనకు డొనేట్ చేయడం జరిగింది. అలాగే మరి 3 ప్రోగ్రామ్స్ స్పాన్సర్ చేయడం జరిగింది. ఈరోజు మిమిక్రీ అవ్వచ్చు, మొన్నేమో మన కాంతారా ప్రోగ్రామ్ అవ్వచ్చు,
తర్వాత అంతకుముందు మరి చక్కగా డివోషనల్ ప్రోగ్రామ్స్ కూడా చక్కగా 3 ప్రోగ్రామ్స్ చాలా భారీగా ప్రోగ్రామ్స్ కూడా స్పాన్సర్ చేసి మేము ఉన్నాము మీకేం ప్రాబ్లం లేదు అన్నట్టుగా చేశారు. ఇంకా చాలా మంది ఉన్నాయి, తర్వాత చెప్పుకుని ముందు స్టార్ట్ చేస్తాం. చక్కగా ఉంది లడ్డు మాత్రం. దీన్ని ఎవరు సొంతం చేసుకుంటారని మాకు చాలా ఉత్సుకత ఉన్నారు. మీరందరూ త్వరపడాలి మీరందరూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీకేమైతే ఉండండి, అర్థమైన వాళ్ళు మాత్రమే చెప్పకూడదు. ఈవిడ అవుట్ అయిపోయారని నాకు అర్థమైంది. గేమ్ స్టార్ట్ అయిందని చెప్పలేదా? ఫస్ట్ గేమ్ వినాయకుడికి ఇచ్చేద్దామండి. మనకి అర్థం అవ్వని గేమ్స్ అని కూడా దేవుడికే, మనకి పనికిరాని ఫస్ట్ గేమ్ దేవుడికి ఇచ్చేద్దాం అని అంటాం కదా, అలా అనమాట. ఓకే, యువర్ టైం స్టార్ట్స్లో మైక్ దగ్గర పెట్టుకోండి. యువర్ గేమ్ ఇస్ ఓవర్. అర్థమైన వాళ్ళే చెప్పకూడదు. నేను పక్కన దత్తకుమార్ గారు అనుకుంటాడు, వీడు మొహంలో ఉంది గేమ్, వీడికి ఏమో అర్థం అవ్వట్లేదు అని చెప్పి అనుకుంటున్నాడు. అర్థమైంది? అలా అనుకోలేదా? అంటే వేరేగా తిట్టుకున్నారా? తిట్టుకోలేదా? అసలు అర్థం అవుతుంది. అర్థమైంది కదండి, ఇప్పుడు అర్థమైంది. చేతులు కాదంటే ఆకలి పడుకుంటే ఇప్పుడు అర్థమైంది. ఓకే, నా మైక్ దగ్గర పెట్టుకుని మాట్లాడండి. నేను ఇంకా స్టార్ట్ చెప్పలేదు. నేను స్టార్ట్ చెప్పిన తర్వాతే మీరు చెప్పాలన్నమాట. దిస్ ఇస్ కాల్డ్ టూ మచ్ ఇన్వాల్వ్మెంట్. ఓకే, యువర్ టైం స్టార్ట్స్లో మైక్ దగ్గర పెట్టుకోండి. ఇలా ఇలా మేడం, యువర్ టైం స్టార్ట్స్లో మీకు అర్థమైంది నేను నాకు కాదు మీకు కొంచెం ముందు పెట్టండి. ఎవరికి ఏమి కావాల్సిన బాగుంది. థ్యాంక్ యూ. అంత స్పేస్ తీసుకోకూడదండి, వెంటనే ఆడాలి. యాక్చువల్గా టైం ఇద్దరు ఆ వెళ్ళిద్దరు ఎవరైనా చూస్తున్నారు అనమాట. నాకు అసలు ఏం మమ్మల్ని అంటే పంపించా అనేసి. ఓకే, సో లాస్ట్ పార్టిసిపేట్ మేడం. రూల్ ఇంకోసారి చెప్తాను. ఒక టైం స్టార్ట్ అయిన తర్వాత నేను ఏం చెప్తే అదే చెప్పాలి. నా క్వశ్చన్స్కి ఆన్సర్ కాదు, నేను ఏం చెప్తున్నానో అదే చెప్పాలి. రిలాక్స్ అన్నంత వరకు చెప్తూ ఉండాలండి. మైక్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి. టైం స్టార్ట్స్లో మీ పేరు? కృష్ణకుమార్. నేను ఇంతకంటే ఇంప్లిమెంట్ ఏమనుకున్నాను. ఆడవాళ్ళని గెలుపు చేయడం పట్టాలు చాలా కష్టం అని అనుకుంటాను నేను. మా మేడం గారు నాకు దాన్ని ఎంత సులువు చేసేస్తారని నేను అనుకోలేదు. మొత్తం అంతా గురించి ఏం చెప్పారు సరే. ఓకే, చాలా సవాల్ ఉంటే మేడం గారు అయితే నేనే ఓడిపోతున్నాను అనుకున్నాను. వెంటనే పేరు కృష్ణకుమార్ గారు. 7 కొడుకులు. 7 కొడుకులు వేటకెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? 25,000 అండి. ఏరియాలో సరే 30,000. సార్ మీ పేరేంటి? ధర్మారావు గారు. ధర్మారావు గారి పాట 30,000 రూపాయలు. ఏంటండి? ఒక్క రూపాయి. లంక ఆనంద్ గారు 30,001 రూపాయలు. వేడి గారి పాట 40,000 రూపాయలు. ఏదో మొదలు పెట్టాల్సిన మొదలు పెడితే నేను బాగుంటుంది. ఏం బేస్ వాయించండి సార్కి. ఈ రోజు పాట 40,000 అండి. 40,000 ఒక్క రూపాయి. లంక ఆనంద్ గారి పాట 40,100 రూపాయలు. 45,000 రూపాయలు. సార్ సార్ మీ పేరు? సత్యనారాయణ గారు పాట 45,000. వేడి గారి పాట 50,000 రూపాయలు. వేణమ్మ గారి పాట 50,000 అండి. కంగారు పడకండి, నిదానంగా పాడండి. కంగారు ఏం పడక్కర్లేదు. ఏం పర్లేదు, కంగారు పడండి, ఏం పర్లేదు. వేణమ్మ గారి పాట 50,000 అండి. వేణమ్మ గారి పాట అంటే మిమ్మల్ని ఇక్కడ వేణమ్మ గారు పిలుస్తారండి. సెంచరీ కొట్టించారు మేడం గారు. సెంచరీ వైపు ఎవరు పనులు చేస్తారో చూద్దాం. వేణమ్మ గారి పాట 50,000 రూపాయలు. 55,000 రూపాయలు. సార్ మీ పేరు? విజయ భాస్కర్ గారు. విజయ భాస్కర్ గారి పాట 55,000 రూపాయలు. చెప్పకూడదు సార్, ఇంకా నేను ఫైనల్ చేయలేదు. అంటే ఆయన ఇచ్చి మరి మీరు ఆయన ఫ్రెండ్సా? 55,000 రూపాయలు విజయ భాస్కర్ గారి పాట. మీరే నాకు ఇటువంటి వాళ్ళు పాడతారు బాగా పాడతారు. నాలో పొటాటో పబ్లిక్ స్కూల్ కాదు కదా. అంటే మీరు ఎక్కిన విధానం నాకు అర్థమైపోయింది. స్టెప్స్ ఉండగా అందరూ స్టెప్స్ ఇది మాత్రం
అలా వెళ్తే నాది పొటాటో పబ్లిక్ స్కూల్ అండి. అలా నాకు అలవాటు అయిపోయింది. స్కూల్ మెయిన్ డోర్ ఉన్నా సరే మనం వెనక నుంచి వెళ్ళడం అవన్నీ అలవాటు. అది గుర్తొచ్చింది, నా చైల్డ్హుడ్ డే గుర్తొచ్చింది అనమాట. సార్ ధర్మారావు గారు, దిస్ ఇస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్. మీరు చాలా వినమ్రంగా ధర్మారావు నేను పాడబోయే పాట అన్నంత వినమ్రంగా ఉన్నారు. చాలా ఫ్రీగా హ్యాపీగా ఈ గేమ్లో మీరు పార్టిసిపేట్ చేయండి సార్. సార్ ఈ గేమ్ ఏంటంటే ఎంత మ్యానిపులేట్ చేశారంటే ఆయన అంటే గౌతమ్ని రీప్లేస్ చేశారు. ఓకే సార్, ప్రసాద్ రెడ్డి గారండి. సార్ ఇప్పుడు ఎన్టీఆర్ గారు అనగానే మనకు గుర్తొచ్చారు మేనేజర్ సార్. ఎస్, విజయ భాస్కర్ రెడ్డి గారు చెప్పారు, అందరూ ఆయన ఫాలో అవ్వండి. ఎన్టీఆర్ ధర్మారావు గారు. ఓకే, రిలాక్స్ సార్. నా ఏమన్నా సూపర్ సార్. ఇప్పుడు ఉండండి, మీరు చేయండి సార్. మీరు ఏమన్నా 2 అంటే మన అంత ఉందండి. మీ లెఫ్ట్ హ్యాండ్తో కాలర్ పట్టుకోండి. ధర్మారావు గారు ఓకే అండి, పక్క వాళ్ళకి నేను చూపించండి. దట్ ఈస్ ఏమన్నా రిలాక్స్ సార్. నా డాన్స్ అంటే అతను అంటేనే డాన్స్ సూపర్ స్టార్ కృష్ణ గారు. చాలా ఈజీ అండి, తప్ప ఏదు కృష్ణ. కమన్ ఎవరు అందరూ ఎస్ కృష్ణ గారు అంటున్నాను. పక్కాగా చేశారు అడిగా ఇలా అంట. ఓకే అందరూ కృష్ణ. నౌ పవర్ఫుల్ డైలాగ్ కేర్ ఆఫ్ అడ్రస్ జై బాలయ్య. అందరూ ఒకేసారి బాలకృష్ణ. ధర్మారావు బాలకృష్ణ. అది ఇప్పుడు పవర్ఫుల్ ఎండాకాలం ఇదే బాగా. ఓకే ఎనీవే సూపర్. నా పవన్ కళ్యాణ్ చాలా ఈజీ సిగ్నేచర్ అండి. ఇది సార్ కరెక్ట్ చేశారు, ఆయన కరెక్ట్ చేశారు. మీ రైట్ హ్యాండ్ తో లెఫ్ట్ హ్యాండ్ మసాజ్ చేసుకోండి, చాలా ఈజీ. ఎస్ పవన్ కళ్యాణ్ కమాన్. ధర్మారావు గారు మీరు ఒక్కడే చేయించుకోను. ఓహో మీరు అల్లర్జున్ మీరు అది కూడా చేస్తారండి. ముందు ఇది సార్ పవన్ కళ్యాణ్ చేయండి. అది కాదు సార్ ఇది. ఓకే సార్ అందరు కలిపి ఒకేసారి చేయండి. పవన్ కళ్యాణ్. ఓకే రిలాక్స్. నౌ యువర్ ఐకాన్ అల్లు అర్జున్. తగ్గేదేలే అది అందరూ చేయండి. అల్లు అర్జున్. ఒక్క నిమిషం సార్, ప్రసాద్ రెడ్డి గారు కదండి. ఫ్లైట్ ఎలాగే వెళ్తుంది. ఓకే అండి. నా మహేష్ బాబు. సేవలతో సంబంధం లేకుండా కోల్డ్ వచ్చేస్తుంది. అవును సార్, అంత టైం లేదు, అంటే అంత స్పేస్ లేదు. అంత స్పేస్ లేదు కాబట్టి మనం పని చేద్దాం. ఆయన సేవలతో సంబంధం లేకుండా కోల్డ్ వస్తుంది. కోల్డ్ కవర్ చేయడానికి దాన్ని నేపథ్యం కింద వాడేసుకుంటారు. ఏం లేదు అంతే. అందరూ ఒకేసారి మహేష్ బాబు. వా నా పక్కన సౌండ్ మాత్రం. ఓకే సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వీళ్ళందరూ సినిమాలు నిలబెడతారు. ఒక ఆయన మాత్రం సినిమాలు తన బుధస్కంధాల పైకి వస్తాడు. ఈ అనదర్ దెన్ కామెడీ మెగాస్టార్ బ్రహ్మానందం గారు. ఈయనకి ఒక మ్యానరిజం ఉండదు, చాలా మ్యానరిజమ్స్ ఉంటాయి. అందులో ఒక గ్రేట్ సూపర్ మ్యానరిజం ఇక్కడ చూసిన వాళ్ళందరూ, తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటుంది. చిత్రం బలార విచిత్రం మూవీలో ఆయన ఒక మ్యానరిజం ఉంటుంది. దేవుడి ఫోటో కనిపించగానే ఏం లేదు సార్ ఇలా ఇది ఒక్కడ మాత్రం ధర్మారావు గారు కరెక్ట్గా చేశారండి. ఇది మాత్రం చాలా బ్రహ్మాండంగా చేశారు. అందరూ బాగా చేశారు సార్. ఓకే ఇప్పుడు మనం గేమ్ స్టార్ట్ చేద్దాం. ఇదంతా వామప్. సో నేను మరొకసారి మీ అందరికి చేసి చూపిస్తానండి, గుర్తుపెట్టుకోండి సార్. అందరూ ఒకేసారి చేయండి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, బ్రహ్మానందం. ఇది మాత్రం నేను చెప్పలేదు, చెప్పకుండా అందరూ బాగా ఇది మాత్రం బాగా చేస్తున్నారు. రైట్ ఓకే. సో దిస్ ఇస్ ద గేమ్ సార్. సార్ గేమ్ ఏంటంటే మహేష్ బాబు, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ ని అల్లు అర్జున్ మిక్స్ చేసి
సార్ పవన్ కళ్యాణ్ ఇది ఇలా ఓకే ఫస్ట్ ఏమో లేడీస్ గారు మనం కూడా ఇస్తాం దేవుడికి ఫస్ట్ గేమ్ దేవుడికి ఇచ్చేద్దాం ఓకే సార్ నో మోర్ ఎక్స్క్యూజెస్ రైట్ పవన్ కళ్యాణ్ కృష్ణ కృష్ణ ఒక్క నిమిషం సార్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే సార్ తర్వాత కార్యక్రమాలు చూసుకుంటారు అంటే మిమ్మల్ని వెళ్ళమని నేను చెప్పడం రాక ఇలా చప్పట్లు కొట్టి తర్వాత ఎవరికైతే గుర్తొస్తుందో వాళ్ళు జస్ట్ రైతు చూడండి సార్ వచ్చేసిందా వీళ్ళు చూపించారు ఒరే సరిగ్గా నువ్వు చూసుండు లక్ష్మణుడు కూడా ఉంటారా ఫ్రేమ్లు అంటే మీరే సరిగ్గా ఫోటో చూడండి కింద ఆంజనేయుడు కూడా ఉంటాడని చెప్పి 4 వేలు చూపించాడు ఆదికి మొత్తం మూలం ఆయనే కదంటే కాదండి ఆదికి మూలం ఆది సిద్ధం చెప్పాడు తల చూపించాడు అన్నాడు ఇది కూడా సాటిస్ఫై అవ్వలేదు మహామంత్రి ఎందుకంటే రాజు ఇప్పుడు ఒకవైపు ఆలోచిస్తాడు మంత్రి 2 వైపులు ఆలోచిస్తాడు అలాగే గుడ్లు కాకపోతే వెళ్ళి ఏరా రాజు గారు 2 ప్రశ్నలు ఏంటి నువ్వు చెప్పిన సమాధానం అంటే సరిగ్గా చెప్పకపోతే తలదించాను గుడ్లు కాబట్టి భయపడిపోయి నిజం చెప్పాడు ఏం లేదండి రాజుగారు నా దగ్గరికి వచ్చి ఏరా ఒక గొర్రె ఎత్తావా అని అడిగారండి రాజుగారు కదా ఒకటి ఏం మాట 2 పట్టుకెళ్ళాలని అన్నానండి మరి నాకు 2 కాదు 3 కావాలి అన్నాడండి బాబు చంపేసి అన్నాడు పిచ్చారు సరే 4 పట్టుకెళ్ళాలని అన్నాడండి రాజుగారికి గాలి ఎక్కువైపోయిందండి నాకు మొత్తం మంద కావాలని అన్నాడండి నా తలలో ఒక కేక్ కూడా ఏమో ఏం పీక్కుంటా పీకు అన్నాడండి ఆయన కూతురు ఇచ్చేయండి అదేనంటే